షైనింగ్ అది ఉండదన్నమాట. అవి ప్లాస్టిక్ బీడ్స్. ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ బీడ్స్. ఈ జ్యువెలరీ కూడా నాకు ఇది లైక్ ఒక 300 320కో కస్టమైజ్ చేయించాను. సింగిల్ యూస్డ్ అవుట్ఫిట్స్ అన్ని కూడా సేల్లో పెడుతున్నాను కదా, సో తక్కువ ప్రైసెస్లో పెట్టేస్తున్నాను. హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో సేల్ అయితే చేసేస్తాను. మనకి చోకర్లా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం నేను వేసుకున్నప్పుడు చోకర్లా వేసుకున్నాను. కలర్లో ఇది కలిసిపోయింది, కానీ ఇవి ఎప్పుడైనా కాంట్రాస్ట్ అవుట్ఫిట్ పైన వేసుకుంటే ఈ జ్యువెలరీ లుక్ అనేది మనకు తెలుస్తుంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ మధ్య రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ ఏమైనా ఉందంటే విక్టోరియన్ బీడ్స్, పర్ల్స్. ఈ జ్యువెలరీ మళ్ళీ బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఎప్పుడో మేము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ ముత్యాలు, పగడాలు ఇవి వేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆఫ్టర్ అ లాంగ్ టైం మళ్ళీ అటువంటి జ్యువెలరీ అంటే బీడ్స్ పేరుతో, పర్ల్స్ పేరుతో మళ్ళీ ఇది ట్రెండ్ అవుతుంది కదా. సో ఈ ట్రెండింగ్ జ్యువెలరీ, నేను కలెక్ట్ చేసిన నా జ్యువెలరీ అంతా కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో నేను ఏమేమి ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఈ జ్యువెలరీ అంతా కూడా నా దగ్గర ఏమున్నాయి, ఎటువంటి మోడల్స్ నేను కలెక్ట్ చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. కొన్ని డైరెక్ట్గా పర్చేస్ చేసినవి అండ్ కొన్ని కస్టమైజ్ చేయించినవి కూడా ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా నా పర్ల్స్ అండ్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ చూసేయడానికి వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి లైఫ్ స్టైల్ ఇంకా షాపింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి నేను నా పర్ల్స్ అండ్ బీడ్ జ్యువెలరీ అంతా కూడా నేను ఇలాగా ఒక పౌచ్లో అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను రీసెంట్గా చేయించుకున్న జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఇది నేను రీసెంట్గా కస్టమైజ్ చేయించుకున్నాను నా శారీ మీదకి. అంటే నా శారీ అంతా కూడా శారీ పర్ల్ వర్క్తో వస్తుంది అనమాట. అలాగే దానికి బ్లౌజ్ కూడా ఫుల్ పర్ల్ వర్క్తో వస్తుంది. అది రెడీమేడ్ బ్లౌజ్, రెడీమేడ్ వర్క్తో వచ్చిన బ్లౌజ్ అనమాట. సో దానిపైకి ఇలాంటి జ్యువెలరీ అయితే బాగుంటుంది, పర్ల్ జ్యువెలరీ అని చెప్పి నేనైతే ఇది కస్టమైజ్ చేయించుకున్నాను. పైన అంతా కూడా మనకి ఇలా పర్ల్స్ వస్తాయి అండ్ కింద వచ్చేస్తే ఇదిగోండి ఇదన్నమాట, ఇలా ఉంటుంది. సో ఈ జ్యువెలరీ నేను ఆ శారీ మీదకి చేయించుకున్నాను అనమాట. సో ఇలా పర్ల్స్ విడిగా తీసుకుని, ఈ పెండెంట్ విడిగా తీసుకుని, కింద అంతా కూడా మనకి ఈ పర్ల్స్కి సెట్ అయ్యేలాగా గుత్త పూసల్లాగా యాడ్ చేయించుకున్నాను. సో పెండెంట్ చూడండి ఇలా ఉంది. సో ఈ జ్యువెలరీ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. దీనికి ఏంటంటే ఈ పెండెంట్కి మనకి ఇయర్ రింగ్స్ కూడా సెట్ వచ్చాయి అనమాట. సో అది కూడా చూపిస్తాను. సో పెండెంట్కి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చాయి అనమాట. దీనికి కూడా కింద బీడ్స్ అయితే లేవు. నార్మల్గా పెండెంట్ ఇలా విత్ ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తారు. మన జ్యువెలరీని బట్టి వాళ్ళు మనకి ఈ బీడ్స్ అనేవి కస్టమైజ్ చేస్తారనమాట. ఒకవేళ మనకి నాకు పర్ల్ కావాలి కాబట్టి ఇలా గుత్తపూసలు ఈ వైట్ కలర్లో నేను కస్టమైజ్ చేయించుకున్నాను కదా, అలా కాకుండా మనకి వేరే ఏ కలర్ అయినా కావాలన్నా కూడా మన అవుట్ఫిట్ని బట్టి వాళ్ళు దాన్ని కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో ఫస్ట్ అయితే నా జ్యువెలరీ ఇది. ఈ జ్యువెలరీ నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ నేను ఇది ఎక్కడ కస్టమైజ్ చేయించుకున్నాను ఏంటి అనేది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను. ఇది నేను వైజాగ్లో సౌత్ ఇండియా జ్యువెలర్స్లో కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట ఈ జ్యువెలరీ అయితే. సో ఫస్ట్ ఐటమ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక పర్ల్ జ్యువెలరీ తీసుకున్నాను చూడండి. ఇది ఇంకొక పర్ల్ జ్యువెలరీ అనమాట, చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్నది లాంగ్ కదా, అది కస్టమైజ్ చేయించుకున్నది. కొంచెం షార్ట్ పర్ల్ తోని జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా రెడీమేడ్ అనమాట, ఇది కస్టమైజ్డ్ కాదు. సో చూడండి ఇది ఇలా వస్తుంది అనమాట. సో మనకి చూడడానికి ఒరిజినల్ అంటే గోల్డ్ లాగానే అనిపిస్తుంది. నాకు ఇది డామినేట్ చేసేస్తుంది చూడండి. ఇది ఇలా ఉంటుంది అనమాట. లుక్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే నేను తీసుకునేటప్పుడు దీనికి ఇయర్ రింగ్స్ సెట్ కూడా వచ్చాయి. తర్వాత ఏంటంటే ఇయర్ రింగ్స్ అయితే తీసేశారనమాట. ఇయర్ రింగ్స్ సెట్ దీనికి రావట్లేదు, ఇయర్ రింగ్స్ స్టాక్ అయిపోయాయంట. సో దీనికి ఓన్లీ ఇప్పుడు మీరు కావాలనుకున్న ఓన్లీ ఈ చైన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను 550 ఆ ప్రైస్కి నేను పర్చేస్ చేశాను విత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇలా వచ్చిందనమాట. ఈ కంప్లీట్ సెట్ అంతా కూడా నాకు 550 ఆ ప్రైస్కి వచ్చింది. ఒకవేళ మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మీకు ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే అవైలబిలిటీ ఉండదు, ఓన్లీ ఈ నెక్ సెట్ మాత్రమే కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే మనం డ్రెస్సెస్ పైన, శారీస్ పైన, దేనిపైన అయినా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకు యాక్చువల్గా వేరే ఇయర్ రింగ్స్ వచ్చాయి కదా, కానీ నాకు ఎందుకో ఇది బాగుంటుంది అనిపించి ఈ
ఇయర్ రింగ్స్తో అయితే పెయిర్ చేసుకున్నాను. సో దట్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి ఇవి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్, అండ్ నేను ఇవి మీషోలో పర్చేస్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. సో నేను వీటితో పెయిర్ చేసుకున్నాను. సో ఈ ఇయర్ రింగ్స్, ఈ నెక్ సెట్ అయితే ఇలా వచ్చిందనమాట. సో చాలా మంది వెండర్స్ దగ్గర, రీసెల్లర్స్ దగ్గర చూస్తున్నాం కదా, ఈ నెక్ వాళ్ళందరి దగ్గర కూడా ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే లేదనమాట. ఎవరి దగ్గర అడిగినా కూడా ఓన్లీ నెక్ సెట్ మాత్రమే, నెక్ పీస్ మాత్రమే ఉంది. ఇయర్ రింగ్స్ అయితే దానికి రావట్లేదు, పెయిర్ అవ్వట్లేదు. సో ఇది సెకండ్ పర్ల్ జ్యువెలరీ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే పర్ల్స్లోనే నేను ఇది ఇంకొక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది చాలా రోజుల ముందు ఆర్డర్ చేశాను, సో ఇప్పటిది కాదు, ఇది చూపిస్తాను. ఇది ఇంకొక పర్ల్ నెక్ సెట్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇదంతా కూడా పైన అంతా మనకి పర్ల్స్ ఇలా వస్తుంది, అండ్ కింద పెండెంట్ అయితే ఇలా ఉంటుంది అనమాట, గుత్త పూసల్లా వచ్చి. సో ఇది కూడా మనం సింపుల్గా ఉన్న శారీస్ మీద, వాటి మీద పెయిర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా క్యూట్గా ఉందో. సో ఇలాంటి సింపుల్ శారీస్ మీద కూడా ఇవి చాలా బాగుంటాయి. సో ఇది ఇంకొక నెక్ సెట్ అయితే. ఈ నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి అనమాట. ఇదిగోండి, ఇది నేను మీషోలో తీసుకున్న నెక్ సెట్. సో పర్ల్ లుక్తో ఉన్న నెక్ సెట్ అనమాట. ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను. సో ఇది ఇంకొక నెక్ సెట్. ఈ మధ్య ట్రెండ్ అవుతూ ఉండడం వల్ల, లేదంటే ఇంకే రీజనో నాకు తెలియదు, కానీ నాకు ఈ పర్ల్స్ మీద, బీడ్స్ మీద, విక్టోరియన్ బీడ్స్ మీద, వీటి మీద నాకు కొంచెం మనసు బాగా మళ్ళిందనమాట. చాలా వరకు ఈ మధ్య కస్టమైజ్ చేయించుకుంటున్న జ్యువెలరీ కూడా చాలా ఉంది. సో కస్టమైజ్డ్ జ్యువెలరీలో ఇంకొకటి నేను చూపిస్తాను. ఇప్పటి వరకు ఫస్ట్ నేను చూపించింది కస్టమైజ్డ్, నెక్స్ట్ చూపించిన 2 సెట్స్ కూడా నేను డైరెక్ట్గా పర్చేస్ చేసాను అనమాట. సో ఇంకా చూడండి, ఇది కూడా ఇంకొక కస్టమైజ్డ్ బీడ్ జ్యువెలరీ. ఇది ఆ జ్యువెలరీ అనమాట. ఇది మనకి విక్టోరియన్ బీడ్స్ వస్తాయి చూడండి, ఆ షైన్ చూస్తేనే తెలుస్తాయి. కొన్ని మనకి మీషోలో వాటిల్లో ఉన్నవి ఏంటంటే మనకి ఆ షైనింగ్ అది ఉండదన్నమాట, అవి ప్లాస్టిక్ బీడ్స్. ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ బీడ్స్. దెన్ ఈ బీడ్స్ మాల తీసుకొని నేను దీనికి ఈ పెండెంట్ అయితే సెపరేట్గా తీసుకున్నాను అనమాట. ఇవి బీడ్స్ సెపరేట్గా అండ్ పెండెంట్ సెపరేట్గా తీసుకొని ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. మధు కలెక్షన్స్లో తీసుకున్న శారీ మీదకి ఈ బీడ్ జ్యువెలరీ అయితే నేను పెయిర్ చేసుకున్నాను. సో ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది శారీస్ పైన దానికి సెట్ అయ్యే శారీ వేసుకోవాలి, కానీ ఈ జ్యువెలరీ లుక్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇదైతే తీసుకున్నాను, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక జ్యువెలరీ, అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు కస్టమైజ్ చేయించుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 800 అలా పడింది ఈ సెట్ కస్టమైజ్ చేయించుకోవడానికి. సో ఇది ఇంకొక సెట్. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా కస్టమైజ్డ్ బీడ్సే. ఇది విక్టోరియన్ బీడ్సే. ఇదేంటంటే షార్ట్ నెక్ పీస్ అనమాట. చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది షార్ట్ నెక్ పీస్ అనమాట. ఇదిగోండి, ఇది షార్ట్ నెక్ పీస్. ఇలా సెంటర్లో ఈ పెండెంట్ వచ్చి బీడ్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. ఇది కూడా విక్టోరియన్ బీడ్సే. సో చెప్పాను కదా, ఈ జ్యువెలరీ ఏవైనా సరే దానికి తగ్గ అవుట్ఫిట్ వేసుకునేటప్పుడు దాని లుక్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఈ జ్యువెలరీ కూడా నాకు ఇది లైక్ ఒక 300-320కో కస్టమైజ్ చేయించుకున్నాను. సో దీన్ని ఇది కూడా నేను సౌత్ ఇండియన్ జ్యువెలరీలోనే కస్టమైజ్ చేయించాను. అండ్ నెక్స్ట్ ఇంకొక బీడ్ కలెక్షన్ ఏంటంటే ఇది రెడీమేడ్ అనమాట. ఇది చూపిస్తాను చూడండి, ఇది రెడీమేడ్గానే తీసుకున్నాను, కస్టమైజ్డ్ కాదు. సో ఎల్లో కలర్ పర్ల్ జ్యువెలరీ అనమాట. సో ఇది కొంచెం చూడండి, మనకి పెండెంట్ వచ్చేస్తే ఇలా ఉంటుంది, అండ్ బీడ్స్ అంతా కూడా ఎల్లో కలర్ బీడ్స్తో వస్తుంది చూడండి. ఇది ఒరిజినల్ బీడ్సా లేకపోతే ప్లాస్టిక్ బీడ్సా ఇదైతే నాకు తెలీదు, ఎందుకంటే నేను ఇది కస్టమైజ్ చేయించింది కాదు కదా, కాబట్టి నాకు తెలీదు. ఇది వేసుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది. యాక్చువల్గా ఈ సారీ మీద కూడా ఇది కొంత సెట్ అయ్యింది అనిపిస్తుంది. సో వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది. చూడండి, ఇది మనకి చోకర్లా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం నేను వేసుకున్నప్పుడు చోకర్లా వేసుకున్నాను. ఇదిగోండి, పెండెంట్ ఇలా వస్తుంది చోకర్ లాగా. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ఎల్లో బీడ్స్ ఇలా ఉంటుంది అనమాట. సో ఈ నెక్ సెట్కి ఇయర్ రింగ్స్ వచ్చేస్తే ఇవి వచ్చాయి అనమాట. నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్. నాకు ఇది 400 ఎంతో పడింది నేను పర్చేస్ చేసేటప్పుడు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది నేను పర్చేస్ చేశాను. అండ్ దీనికి మనకి మాంగ్ టీకా కూడా వస్తుంది అనమాట. ఇదిగోండి,
మాంగ్ టీకా కూడా వస్తుంది. ఈ కంప్లీట్ సెట్ని నేను 400కో 450కో ఎంతకో పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోతుంది, అందుకే నాకు క్లియర్గా దాని ప్రైస్ గుర్తులేదనమాట. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది. అండ్ ఇంకా నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ అంటే ఇది కస్టమైజ్డ్ అనమాట. సో ఇది కస్టమైజ్ చేయించుకున్న బీడ్స్ జ్యువెలరీ. ఇదిగోండి, ఇది వచ్చేస్తే మనకి ఇలా వస్తుంది. నేను ఈ గ్రీన్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఓకే, గ్రీన్ కలర్ విక్టోరియన్ బీడ్స్ తీసుకున్నాను. అండ్ ఈ పెండెంట్ సెపరేట్గా తీసుకున్నాను. దీనికి మధ్యలో ఇలా వైట్ కలర్ చిన్న చిన్న పూసలు యాడ్ చేయించాను అనమాట. సో ఇలా తీసుకుని ఇలా అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే మనకి వీటి లుక్ ఎప్పుడు తెలుస్తుంది అంటే దానికి సెట్ అయ్యే జ్యువెలరీ అవుట్ఫిట్ వేసేటప్పుడు మాత్రమే దాని లుక్ మనకు తెలుస్తుంది అనమాట. సో చూడండి, ఇలా ఈ కలర్లో ఇది కలిసిపోయింది. కానీ ఇవి ఎప్పుడైనా కాంట్రాస్ట్ అవుట్ఫిట్ పైన వేసుకుంటే ఈ జ్యువెలరీ లుక్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో కాంట్రాస్ట్ అవుట్ఫిట్ వేసుకుంటేనే ఈ జ్యువెలరీ లుక్ బాగా కనిపిస్తుంది. సో వేసుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఒకవేళ వేసుకున్న ఫొటోస్ ఉన్నా కూడా నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో ఇది ఇంకొక కస్టమైజ్డ్ జ్యువెలరీ అయితే. ఇది కూడా నాకు ప్రైస్ ఒక 400 అలా పడింది. ఇది కూడా నేను సౌత్ ఇండియా జ్యువెలర్స్లోనే కస్టమైజ్ చేయించాను. చాలా వరకు నేను అన్ని సౌత్ ఇండియా జ్యువెలర్స్లో కస్టమైజ్ చేయించాను. ఎందుకంటే వైజాగ్లో మనకి ఇంకా కస్టమైజ్డ్ జ్యువెలరీ స్టోర్, బీడ్స్ కోసం ఇలాంటి జ్యువెలరీ కోసం కస్టమైజ్డ్ స్టోర్ అంటే నాకు తెలిసి ది బెస్ట్ ప్రైసెస్లో వాళ్ళే ఇస్తారు. కాబట్టి నేను అక్కడే చేపిస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ ఇయర్ రింగ్స్ చూడండి. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పర్ల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నేను మీషోలో తెప్పించాను. సో ఒకటి ఇలా హూప్స్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి నేను చాలా తక్కువ ప్రైస్కే పర్చేస్ చేశాను. లైక్ ఈ 2 ఇయర్ రింగ్స్ కలిపి 150 ఎంతో పడింది అనుకుంటా, 120. సో అంత తక్కువ ప్రైస్కే పర్చేస్ చేశాను. ఎక్కువ యూజ్ చేసింది కూడా లేదు, నేను పెద్దగా యూజ్ చేయలేదు, ఏదో సరదా పడి తీసేసుకున్నాను. కానీ చెప్పాను కదా, ఈ మధ్య ఈ పర్ల్స్ పైన, ఈ బీడ్స్ పైన నాకు ఎక్కువ మైండ్ డైవర్ట్ అయ్యి నేను ఇవన్నీ పర్చేస్ చేసేస్తున్నాను తప్ప నేను ఇది పెద్దగా యూజ్ అయితే చేయలేదు. అండ్ యా, ఇది నా కంప్లీట్ పర్ల్స్ అండ్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే. సో వీటన్నిటిలో మీకు నేను చేయించిన వాటిలో ఏది బాగా నచ్చింది, కస్టమైజ్ చేయించిన జ్యువెలరీ నచ్చిందా లేదంటే రెడీమేడ్ జ్యువెలరీ నచ్చిందా, ఏది నచ్చింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ జ్యువెలరీ అంతా కూడా ఎలా అనిపించింది అనేది చెప్పండి. సో ఇంకా అప్డేట్ ఏంటంటే అవుట్ఫిట్స్ నేను కొన్ని సేల్కి పెట్టాను కదా లాస్ట్ వీడియోలో, అవన్నీ ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి. సో ఇంకా మీకు ఫర్దర్గా అవుట్ఫిట్స్ కావాలా తక్కువ ప్రైసెస్లో, లైక్ నేను సింగిల్ యూజ్డ్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా సేల్లో పెడుతున్నాను కదా. సో తక్కువ ప్రైసెస్లో పెట్టేస్తున్నాను, హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో సేల్ అయితే చేసేస్తున్నాను కదా. సో మీకు ఒకవేళ అలాంటి అవుట్ఫిట్స్ కావాలి అనుకుంటే ఇంకా నెక్స్ట్ నేను వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ అవుట్ఫిట్, ఇది గద్వాల శారీ అనమాట. సో ఇది ఎప్పటిదో చాలా పాత శారీ, నేను అస్సలు యూజ్ చేసిందే లేదు. దీని బ్లౌజ్ కుట్టించానమాట, కానీ నాకు సైజు ఫిట్ అవ్వట్లేదు కూడా, అలానే ఉండిపోయింది. సో ఈ అవుట్ఫిట్ నాకు పెద్దగా, ఇటువంటి శారీస్ నేను పెద్దగా కట్టుకోను. సో ఇలాంటి కానీ పెద్దవాళ్ళకైతే ఈ శారీ బాగుంటుంది అనమాట. ఇలాంటి అవుట్ఫిట్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక సేల్లో పెట్టేస్తాను అనమాట. సో మీరు ఎవరైనా ఇవి సింగిల్ యూజ్డ్, ఇప్పుడు కట్టడం కాబట్టి సింగిల్ యూజ్డ్ కాబట్టి మీరు ఎవరికైనా కావాలనుకున్న గిఫ్టింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైస్లో వస్తాయి కాబట్టి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది జ్యువెలరీ అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గాయ్స్.